ఏంటమ్మా అప్పుడు తెల్లాయిందా నీకు? చెత్తమోహం వస్తున్న ఇప్పుడే వస్తున్నావు. నిద్ర మోహంతో నీకు చూడాల్సి వస్తుంది. ఇదిగో తీసుకో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడితే నీ మీద మున్సిపల్ ఆఫీస్ వారికి కంప్లైంట్ చేసి నీ ఉద్యోగం పీకేస్తాను. అప్పుడు ఇదే చెత్త నువ్వు రోడ్ల మీద ఎరుకుని బ్రతుకుతావు. చిప్పో. ఏంటమ్మా ఇంత పొద్దున్నే వస్తావు? 8-9 గంటలకి రావు. నీ పొద్దున్నే వస్తే మాకు పనులు ఉంటాయి. చేతిలోని పనిని వదిలేసి నీ దగ్గర రావాల్సి వస్తుంది. అరే బాబు ఈ చెత్త అలా పడే. ముందుకి వచ్చాను. తెల్లవారుజామున అందరికంటే ముందు నిద్ర లేచి వీధులు రోడ్లు శుభ్రంగా చేసేది ఎవరు? మేమే కదా. అలాంటి మాకు సమాజంలో గౌరవం కాదు, కనీసం గుర్తింపు అయినా ఉండాలి కదా. లేదు, చీదరింపులు చిత్కారాలు అంతే. కానీ మేము అనే వాళ్ళం. లేకపోతే మీ పరిసరాలు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. మేము వారం రోజుల కాదు 2-3 రోజుల రాకపోతే మెల్లు మురికి కంపు కొడుతుంది. రకరకాల వాయిదాలు వస్తాయి. మీరు పడేసిన ప్రతి వర్గాన్ని మేము తీసుకెళ్ళి ఊరు అవతల పడేస్తాం. మేము లేకపోతే మనగడే లేదు. మీరు మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, మా వృత్తినైనా గౌరవించండి, మాకు సహకరించండి. తడి చెత్త పొడి చెత్త వేరుగా వేయండి, అది మనకే మంచిది. మేము పరిశుభ్రంగా ఉంటే మా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మన ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. మన పరిశుద్ధతను పాటిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. చివరిగా నా పని చిన్నది కాదు, నా జీతం పెద్దది కాదు, కానీ నేను చేసే సేవ మాత్రం నగరానికంటే పెద్దది. చెత్త రోడ్డు మీద వేయకండి, మాకు గౌరవం ఇవ్వండి. స్వచ్ఛమైన సమాజంలో మనందరి బాధ్యత. ధన్యవాదాలు. మనందరూ కలిసి స్వచ్ఛ భారత్ను సాకారంగా చేద్దాం.